హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది డిగ్రీ బీటెక్ అయిన తర్వాత ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనకి ప్లేస్మెంట్స్ ఉంటుంది, లేకపోతే ఎలా మన ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఎక్కువగా స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు తప్ప ఎంప్లాయ్మెంట్ ఎక్కడా ఉండట్లేదు. మనం కాలేజెస్ చేస్తూనే ఉంటాం, మంచి పర్సంటేజ్ వస్తుంది, బట్ మనకైతే మాత్రం జాబ్స్ అనేది దొరకడం చాలా కష్టం. ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నారు. బట్ ప్రాపర్గా ఐటీలో కూడా మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, ఎక్కడ ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి అని సెర్చ్ చేసే ముందు ఖచ్చితంగా మనకి ఇన్స్టిట్యూట్స్ కూడా, స్కూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ రీసెంట్ కాలంలో నేను ఎక్కడున్నా కూడా మనకి ఐటీలో ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్కి వెళ్ళండి, అమీర్పేటలో ఉంటుంది. సూపర్ ట్రైనింగ్ ఇస్తారు, మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి అని మాత్రం ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ ఆర్ఎన్ రెడ్డి అనేది అందరికీ పరిచయమే, మనం కొత్తగా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఈరోజు నాతో పాటు సూపర్ 30 బ్యాచ్ కూడా ఉన్నారు. అసలు ఈ సూపర్ 30 బ్యాచ్ ఏంటి, అసలు ఈ ఐటీలో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే పేరెంట్స్ కూడా వినాలని అనుకుంటున్నారా? సో మరి ఈరోజు నాతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎన్ రెడ్డి సార్ ఉన్నారు అండ్ సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళు ఎలా ప్లేస్మెంట్స్ కొట్టారు, వీళ్ళు ట్రైనింగ్ ఏంటి అనేది మరి చాలా క్లియర్గా మాట్లాడేసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఎస్ అండి, నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఆల్వేస్ బాగుంటారు, ఎందుకంటే 365 డేస్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కదా. టీచింగ్ ప్యాషన్, ఇష్టం. ఎస్. సో హాయ్, బ్రేక్ఫాస్ట్ చేయలేదా మార్నింగ్? అల్లరి మాత్రం చేస్తారే స్కూల్లో, కాలేజ్లో? చేయనీయం కదా. చేస్తారంట సార్. ఆర్ఎన్ రెడ్డి స్కూల్లో అవ్వదా? చాలా స్ట్రిక్ట్. సో అందుకనే ఆ డిసిప్లిన్ ఇక్కడ కూడా ఉందా? మాట్లాడాలి కదా మరి. నేను మాట్లాడే వాళ్ళేమో, నేను ఉండటం బాగా అయింది ఇక్కడ. అయితే సార్ని కొంచెం బయటకు పంపించేద్దామా? వద్దా? ఆ తర్వాత కూడా మళ్ళీ బ్యాండ్ ఉంటుందేమో. అరే ఇప్పుడు మీరు జాబ్స్ వచ్చేసి జాబ్స్ కొట్టారు కదా, అయినా సరే ఇంకా భయం ఉందా? సారే అంట. సూపర్, ఎక్సలెంట్. సో సార్, ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అంటే తెలియని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరూ లేరు. అంటే అంత మంచి మార్కెట్లో ఉంది, సో మంచి రేటింగ్ ఉంది. అండ్ అసలు ఈ సూపర్ 30 బ్యాచ్ అనేది యాక్చువల్గా మనం ఫిలిం చూసాం తప్ప సూపర్ 30 బ్యాచ్ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అదే సూపర్ 30 అనేది ఫిల్మ్కు ముందు ఒక ఐఐటి కోచింగ్ సెంటర్ యొక్క ప్లాన్ అది, బీహార్లో. సో దాన్ని ఇన్స్పిరేషన్తోనే మేము రీసెంట్గా దీన్ని స్టార్ట్ చేసాము. సో ఏంటంటే ఒక 30 మంది స్టూడెంట్స్ని బ్యాచ్కి తీసుకుంటాం. సో ఈ 30 స్టూడెంట్స్ని మనము .NET, యాంగులర్, సో ఈ రెండు మెయిన్ .NET అండ్ యాంగులర్, అంటే .NET ఫుల్ స్టాక్లో ఇది వస్తుంది. ఆ కోర్సు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన ఐటీ జాబ్ కావాలనుకునే వాళ్ళ కోసం, సో ఒక లిమిటెడ్ క్రౌడ్ని మనం పెట్టుకున్నట్టయితే వాళ్ళకి మనం 100% న్యాయం చేయగలుగుతాం, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేద్దామనే ఐడియాతో సో సూపర్ 30 బ్యాచ్ అని ఫ్రేమ్ చేసాం. సో ఇది కూడా స్టార్ట్ అయ్యి జస్ట్ 2 months, జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసాం అంతే. ఓకే సార్, జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్. సో యాక్చువల్గా ద డ్యూరేషన్ ఆఫ్ ద బ్యాచ్ ఇట్ విల్ టేక్ 6 months to 10 months అని కూడా చెప్తాను వాళ్ళకి ముందే. అంటే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు మే ఎండ్లో ఇది కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. అంతకుముందు ట్రైనింగ్ ఉంది, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇవన్నీ రన్ చేస్తున్నాం. బట్ అప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండేది. సో అలా వద్దు, క్రౌడ్ తగ్గించుకుందాము. సో ఎక్కువ క్రౌడ్ ఉంటే మనం 100% జస్టిఫై చేయలేమని ఒక ఇదితో సో సూపర్ 30 బ్యాచ్ అనేది ఒకటి పెట్టి 30 మందే బ్యాచ్లు ఉండాలి, ఎక్కువ వద్దు, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వద్దు. ఈ 30 మెంబర్స్కి ఫుల్ టైం ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చేద్దామని ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళు నాకు తెలిసి మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు. సో 2 months అవ్వకముందే దే ఆర్ ప్లేస్డ్, దే గాట్ జాబ్. అంటే ఒక 5 years బ్యాక్ తెలుసుంటే మాకు కూడా మేము ఈ టైంకి మరి మాకు అప్పుడు యాంకర్ ఎలా దొరుకుతాను? అందరూ ఏంటి యాంకర్ గానే ఫిక్స్ అయిపోయాను. ఇప్పటికైనా పర్వాలేదు, జాయిన్ అవ్వచ్చు అంటారా? నేను కూడా ఏమైనా అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయా? ఉంటాయి ఆల్వేస్. యాక్చువల్గా ఐటీ సాఫ్ట్వేర్ అంటే వర్డే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ మీరంతా మంచిగా ఫార్మల్స్ వేసుకొని టక్ చేసుకొని భలే వెళ్తుంటారే ఆఫీస్కి, ఆ ఫేస్లో గ్లో తెలిసిపోతుంది. వీళ్ళు జస్ట్ జాయిన్డ్ రీసెంట్ అయితే మరి ఇంటరాక్ట్ అవుదాం.
యాక్చువల్‌గా ఏంటంటే ఈ సూపర్ 30 బ్యాచ్ గూడా మేము తీసుకునేటప్పుడు మినిమమ్ ఎవాల్యుయేషన్ పెట్టి తీసుకుంటాం. ఓహ్! వాళ్ళ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సబ్జెక్ట్ మీద చిన్నపాటి టెస్ట్ ఉంటది. ఎగ్జామ్. మినిమమ్ ఓకే. ఒక ప్రోగ్రామ్ అన్న, ఒక సాఫ్ట్‌వేర్ చిన్న ప్రోగ్రామ్ అన్న రాపిచ్చి దెన్ ఓన్లీ విల్ టేక్ ఇన్ టు ద బ్యాచ్. సార్ మరి ఏమైనా వీళ్ళతో ఎగ్జామ్ అన్నీ ఆల్ క్లియర్ చేసారా? యాహ్! మేము అడ్మిషన్ 2 మంత్స్ బ్యాక్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఇంతకుముందు మేము ఎవరొచ్చినా తీసుకునేవాళ్ళం అవును. కోర్స్‌కి. హ్మ్. సో, జనరల్‌గా మీరు ఏ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి పోయినా మీరు ఫీజ్ చెప్తారు. ఫీజ్ కట్టి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ సూపర్ 30 కాడ్నించి మేమేందంటే ఖచ్చితంగా ఫిల్టరింగ్ చేస్తున్నాం. ఆ! ఏం ఏం చదివారు? బీటెక్ చదివారు. బీటెక్ 24 పాస్డేనా? 23 అంటే రీసెంట్ పాస్డ్ ప్రయారిటీ. అండ్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో ఉంటది వాళ్ళకి. సో, దాని మీద ఒక చిన్న టెస్టు, ఒక 5 మినిట్స్ చిన్న లైక్ ఏదైనా సెమినారు, ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటాం. నెక్స్ట్ ఒక 10 లైన్స్ ఒక టాపిక్ ఇచ్చి ఏదన్నా వాళ్ళకి నచ్చిన టాపిక్‌ని ఎస్సే రాయమని ఇలా ఎవాల్యుయేషన్ చేసినంకనే వి గివ్ ద అడ్మిషన్ ఫర్ ది సూపర్ 30 బ్యాచ్. ఇట్ ఈస్ నాట్ దట్ దే హావ్ ద మనీ అండ్ దే కమింగ్ అండ్ దే ఆర్ పేయింగ్ ద ఫీజ్ అండ్ జాయినింగ్. సో, ఒకప్పుడు ఉండేది. ఇంతకుముందు మేము వీఆర్ రన్నింగ్ దిస్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఆఫ్టర్ కరోనా సిన్స్ 2021. We're running this program, but now from June 1st onwards we made it the job guarantee mass program as a super 30 class program. సూపర్. And for this compulsory the student should have minimum this qualification like BTech 24 or 23 main criteria. Second level, okay, even though we are allowing the science background students who are missed MBBS, BPC done, but in NEET or medicine, MSET, they didn't get MBBS. They went B Pharmacy, AGBSc. These are also very cream people, as I observed. So after B Pharmacy, AGBSc, in my previous interviews, I told that వాళ్ళు కూడా ఐటీ వైపు రావచ్చు యాక్చువల్గా. అది మేము ప్రమోట్ చేసాం బాగా. సో అలా వాళ్ళని కూడా మేము రీసెంట్ పాస్ అయితే తీసుకుంటున్నాం. సో వీళ్ళ బ్యాచ్లో అమ్మాయి ఉంది నిహారిక, AGBSc. వీళ్ళతో పాటు షీ ఈజ్ ఆల్సో గాట్ జాబ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో వాళ్ళని తీసుకుంటాం. అలా థర్డ్ కేటగిరీ ఏంటంటే నార్మల్ డిగ్రీ అయినా, బీఎస్సీ ఆర్ బీకామ్ అయినా, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ పాస్డ్ రీసెంట్లీ అండ్ హ్యావింగ్ గుడ్ ఇంట్రెస్ట్, ప్యాషనేట్గా ఉన్నాడు, కొంచెం మినిమం ప్రోగ్రామింగ్ బేసిక్స్ వచ్చు, వాళ్ళకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే వీఆర్ అలోయింగ్. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ ఫర్ ద బీటెక్ 24, 23, 25 పాస్డ్. నెక్స్ట్ AGBSc, BPharmacy, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేటెస్ట్ పాస్. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్, BSc ఓకే. కంప్యూటర్స్. ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ ఈ గ్రాడ్యుయేషన్ అనేది లేదు. లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ సబ్జెక్ట్ మీద అయినా సరే ఉంటుంది. ఆల్రెడీ ఇన్ మై 15 years of teaching career, all category of students I have taken, I made them as software engineers. ఓహ్! I done. Even though 10 years gap person also, I placed into companies. They have seen, their seniors are, they have seen. వాళ్ళతో పాటు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన ఓల్డ్ స్టూడెంట్స్ అంతా 10 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 2014 పాస్డ్ అయిన అమ్మాయి మీతో పాటు ప్లేస్ అయింది, మౌనిక. 24లో ప్లేస్ చేశాను. 10 నిన్న years. సంతోష్ 2014 ఈ గాట్ జాబ్ ఇన్ చెన్నై. సో అది ఉంది, చేస్తున్నాం. బట్ ఇప్పుడు దాన్ని కొంచెం కట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు క్రీమ్ పీపుల్ని తీసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పటికీ బ్యాచెస్లో ఓల్డ్ వాళ్ళు ఉన్నారు. బట్ వీ హ్యావ్ టేకెన్ దట్ అడ్మిషన్ 6 months బ్యాక్. గ్యాప్ పీపుల్. సో ఈవెన్ దో 2011, 10, 12, 13 అంటే ఇక్కడ పాయింట్ టు బి అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ రెడ్డి అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే, జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఒక నార్మల్ డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ 100% చేస్తామని ప్రామిస్ చేసి చేయటం అనేది అంత ఈజీ కాదు. బట్ వీ హ్యావ్ డన్ 300 to 400 స్టూడెంట్స్ని ఈ లాస్ట్ 3-4 yearsలో వీఆర్ ప్లేస్డ్ ఈవెన్ ద నార్మల్ డిగ్రీ వాళ్ళని. అండ్ గ్యాప్ ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ గ్యాప్, దీస్ ఆర్ ఆల్ పాస్ 24 బ్యాచ్. బట్ ఈవెన్ ద 14 బ్యాచ్ అంటే దే హ్యావ్ వాళ్ళకి 10 ఏళ్ళ 10 years గ్యాప్ ఉంది. జనరల్గా ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోమంటాయి. బట్ ఐఎమ్ కంప్లీట్లీ అగెనిస్ట్ ఫర్ ఇట్. గ్యాప్ ఉన్నా మీకు యూ కెన్ జెన్యూన్గా నాకు గ్యాప్ ఉంది బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ సబ్జెక్ట్ అన్నప్పుడు ద కంపెనీస్ ఫ్రెషర్స్గా తీసుకుంటాయి. ఇప్పుడు ఈ 24 వాళ్ళతో పాటు ఆ రోజు 5 members సెలెక్ట్ అయ్యారు మీరు అటెండ్ అయినప్పుడు. ఆ 5 membersలో నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రడ్యూస్ చేసిన ఒక అమ్మాయి 2014 పాస్డ్. 10 years గ్యాప్ అమ్మాయిని కూడా ఫ్రెషర్గా తీసుకున్నారు. వీళ్ళు 24 పాస్డ్. ఎస్. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి బీకామ్, ఇంకొక అబ్బాయి BSc.
బీఎస్సీ వాళ్ళు 23 పాస్డ్ అనుకుంటా, 23 22 తీసుకున్నాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్కి తెలవడం కోసం చెప్తున్నాను. అవును. ఐటీ జాబ్కి బీటెక్కే ఉండాలి లేదు, నార్మల్ డిగ్రీ వాళ్ళు వెళ్ళొచ్చు. గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఫేక్ పెట్టుకోకుండా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా జెన్యూన్ ఫ్రెషర్గా వెళ్ళండి. జెన్యున్గా, ఫేక్ వద్దు. 10 ఏళ్ళ గ్యాప్ ఉంది, సో వాట్, 10 ఏళ్ళు దే డింట్ డూ జాబ్ ఎనీవేర్, ఐటీ జాబ్ చేయలే, వేరే ఫీల్డ్లో ఎక్కడో పనిచేశారు, గౌట్ జాబ్ కోచింగ్కి వెళ్ళారు, లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుని ఇప్పుడు జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జనరల్గా ఏ కోచింగ్ సెంటర్ కానీ ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లేదు మీకు మిమ్మల్ని ఎవరు ఫ్రెషర్గా తీసుకోరు అని చెప్తారు, కానీ యాక్చువల్గా తీసుకుంటారు. మేము ప్రూవ్ చేసాం. అండ్ చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్లో పెట్టాం మేము. ఏది 10 ఏళ్ళు 12 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళని. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకంటే ముందు సీనియర్ ఒక అమ్మాయి 2007 8 బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ అమ్మాయిని 2024లో ప్లేస్ చేసాం ఫ్రెషర్గా. అంటే 15 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో అదే అన్నట్టు. బట్ డెఫినెట్గా అక్కడ చాలా డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. అంటే మా సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, స్టూడెంట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏంటంటే లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నంత అటెన్షను వాళ్ళు ఇవ్వలేరు, నెక్స్ట్ వీళ్ళంత రెగ్యులారిటీ వాళ్ళు ఇవ్వలేరు. సూపర్ సార్, చాలా బాగుంది. సో చూసారు కదా, అంటే మనం ఎప్పుడైనా ఐటీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బీటెక్కే చేయాలని లేదు. మీరు ఎన్ని గ్రాడ్యుయేట్లో ఎన్ని డిగ్రీలో ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ చేసినా కూడా హ్యాపీగా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్కి వస్తే ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ఐటీ ఎంప్లాయ్ అవుతారు. అండ్ ఏజ్ డిఫరెన్సెస్ కూడా 10 ఇయర్స్ 15 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ అనే ఏజ్ గ్యాప్ కూడా పెట్టి అయ్యో ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టుకొని ఫ్రెషర్గా మాత్రం ఎక్కడ కూడా జాయిన్ అవ్వకుండా చాలా జెన్యున్గా ఇలాంటి ఫ్రెషర్గానే జాయిన్ అవ్వాలి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా. యా. సో ఎక్కడ కూడా జాయిన్ అవ్వకుండా హ్యాపీగా ఇలాంటి కోర్స్ నేర్చుకొని హ్యాపీ ఫ్రెషర్గా కూడా చాలా మంచి కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. యా, దే షుడ్ బి డెడికేటెడ్, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, పట్టుదల ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఫోన్ ఉండొద్దు, గర్ల్ ఫ్రెండ్ ఉండొద్దు, బాయ్ ఫ్రెండ్ ఉండొద్దు. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి పాటించారు. Morning 8:30 లాస్ట్ చెప్పేవి చాలా కష్టం కదరా. మార్నింగ్ 8:30కి వస్తే 6:30కి వెళ్తారు వాళ్ళు. 8:30కి ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాము. 8:30కి బాధ వచ్చిందమ్మా. 6:30కి ఎగ్జిట్ అవుతారు. అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడేది ఉండదు. వీళ్ళంతా లాస్ట్ 2-3 months నుంచి ఒకే బ్యాచ్లు ఉన్నారు. నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడుకున్నట్టయితే లేదు, ఉండదు, మాటలు ఉండవు. నాకు ఒక డౌట్, 8:30 నుండి 6:30 వరకు ఫోన్ ఇదే పెడుతున్నారు అంటే లోపల మనిషి కూడా అరే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అని హైడ్ చేస్తున్నారు కదా. స్ట్రిక్ట్ అని ఏం లేదు మ్యామ్. ఇప్పుడు మన కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంకా టైం అసలు తెలియదు మ్యామ్, తెలిసేదే లేదు అసలు. టైం అనేది 8:30 వరకు ఉంటాం, 9:30 వరకు ఉంటాం, అలానే ఉంటాం. ఇంకా సరిపోదు అనుకుంటాం మ్యామ్ టైం. ఒకసారి తనకివ్వ. ఎలా పాపం దాచుకుంటున్నావు ఎమోషన్స్ని, గర్ల్ ఫ్రెండ్ని ఎలా దాచుతున్నావు బ్రో? అంటే సబ్జెక్ట్లో మనం ఇంటరాక్ట్ అయితే మనకి టైం అనేది తెలియదు మ్యామ్. ఇంకెవరు పాప అక్కడ గొడవ పడట్లేదు నాకు టైం ఇవ్వట్లేదని. లేదు, ఈ అబ్బాయి అయితే 9-10కి మేము ఎల్లురా బాబు అన్నాక పోయేవాడు నైట్. హాయ్, హలో మ్యామ్, మీ పేరు? అనూష మ్యామ్. అనూష, ఎక్కడ చదువుకున్నారు? నేను కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటీలో చదువుకున్నాను. ఓకే, సో మరి బీటెక్? యా, బీటెక్ సిఎస్సి 2024 పాస్డ్ అవుట్. 2024 పాస్ అవుట్. అంటే బేసిక్గా మనకి బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే మనకి కొన్ని ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వస్తుంటాయి కదా, మరి వాటికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళాను మ్యామ్, బట్ రెసిషన్ వల్ల కొంచెం తక్కువ కావడం, ఇంకా నాకు అంత కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా ఐ కుడెంట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కేశవ్ మెమోరియల్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాండెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, నారాయణగూడలో ఉంది. బట్ 24లో ఈ ఇయర్ బీటెక్ 24 బ్యాచ్లో ఐఐటీలలోనే 30% ప్లేస్మెంట్స్ అయినాయి. ఐఐటీస్లో 100కి 30% మందికే జాబ్స్ వచ్చాయి. 70% ఐఐటియన్స్ ఆల్సో బయటికి వితౌట్ జాబ్ వచ్చారు. సో కాబట్టిగా వీళ్ళకి జనరల్ కొద్దిగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ ఇయర్ తగ్గాయి. ఈవెన్ ద బ్రాండెడ్ ఈజ్ ఫ్రమ్ గీతం, ఈజ్ ఫ్రమ్ ఐతం కాలేజ్. మన దగ్గర బ్రాండెడ్ కాలేజెస్ ఉన్నారు, కేఎల్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, వీళ్ళంతా ఉన్నారు. బట్ కొంత రేషియో ఆఫ్ ద పీపుల్ గాట్ జాబ్స్, మిగిలిన వాళ్ళు బయటకు వచ్చారు. ఓకే, సో అంటే మీకు ఇక్కడ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఒకటి ఉంది, సో మనం అక్కడ జాయిన్ అయితే చాలా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ వస్తాయి అన్నది ఎలా మీకు తెలిసింది, ఎలా అప్రోచ్ అయ్యారు? సో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ జర్నీ ఎలా అనిపించింది? సో యాక్చువల్గా మా నేబర్ అంకుల్ వాళ్ళు సజెస్ట్ చేశారు, వాళ్ళ డాటర్ కూడా ఆర్ఎన్ రెడ్డి సార్ దగ్గర చదివి జాబ్ తెచ్చుకున్నారు. సో ఆ అంకులే వచ్చి సార్తో మాట్లాడి మరీ జాయిన్ చేయించారు. మేము కూడా ఆ సార్ తో కలిసాక ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను కూడా జాయిన్ అయిపోతా అని నెక్స్ట్ డే సండే మండే నుంచే జాయిన్ అయిపోయాను. సో అక్కడ వెళ్ళగానే సార్
మోటివేట్ చేశారు. యూ ఆర్ ఫ్రమ్ గుడ్ కాలేజ్, యుల్ హ్యావ్ అంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీరు చేయగలుగుతారు, మీరు ఇప్పుడు డైమండ్ ఉన్నారు, నేను మిమ్మల్ని పాలిష్ చేసి కోహినూర్ డైమండ్ చేస్తా అన్నారు. సార్ అదే చేసి చూపించారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆ హ్యాపీనెస్ ఆ ఫేస్లో తెలిసిపోతుంది. అండ్ ఎన్ని ఇయర్స్ అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత డ్యూరేషన్ పట్టింది? నేను మే ఎండింగ్లో జాయిన్ అయ్యాను మ్యామ్. నాకు జాబ్ వచ్చేసింది మ్యామ్ అప్పుడే. యా. సో ఎక్కడ వచ్చింది ప్లేస్మెంట్? క్యాలిబర్ టెక్నాలజీస్ అని. ఓ సూపర్. అంటే సూపర్ 30 అనే బ్యాచ్కి మీరందరూ కూడా కోహినూర్ డైమండ్సా? అసలు సూపర్ 30 అని పెట్టకూడదు అప్పుడు, కోహినూర్ డైమండ్స్ అని పెట్టాలి. సూపర్. బట్ సూపర్ 30 బ్యాచ్లో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అయితే కంపెనీ నచ్చిందా? ఎస్ మ్యామ్. జాయినింగ్ అయిపోయారు ఆల్రెడీ? ఎస్ మ్యామ్. నాకు తెలిసిన వాళ్ళు కూడా, మా స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. ఓ రీసెంట్గా చూశాను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి కంపెనీకి. సార్ చెప్పారు చాలా మంచి కంపెనీ, యూ కెన్ ప్రొసీడ్ అని. ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ రేపు ట్యూస్డే ఆన్ బోర్డ్ అమ్మాయిది. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూనే First interview. సక్సెస్ఫుల్గా అటెండ్ అయితే చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ నైబర్ అమ్మాయి వైష్ణవి, ఎస్ సార్. ఆ అమ్మాయి ఓల్డ్ బ్యాచ్ వీళ్ళ నైబర్. తనకి కూడా అదే కంపెనీలో ఇప్పుడు ఓ సేమ్ కంపెనీ. ఇప్పుడు వీళ్ళని ఎవరైతే రిఫర్ చేశారో దట్ గర్ల్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ. అదే కంపెనీకి తనకు జాబ్ వచ్చారు. ఓకే. సో కంపెనీ అయితే చాలా హ్యాపీ. ఎస్. సూపర్. హలో బ్రో, మీ నేమ్? వెంకటేష్ మ్యామ్. వెంకటేష్. సో ఏ కాలేజ్? గీతం యూనివర్సిటీ బెంగళూరు మ్యామ్. బెంగళూరులో చదువుకున్నారు. ఎస్ మ్యామ్. సో పేరెంట్స్ ఇక్కడ లేకపోతే బెంగళూరు? పేరెంట్స్ అనంతపూర్ మ్యామ్. అనంతపూర్. Yes. సో మీరు బెంగళూరులో చదువుకుని కోర్స్ ట్రైనింగ్కి ఇక్కడ ఆర్ఎన్ Yes, ma'am. రెడ్డి ఐటీ స్కూల్ Yes, ma'am. అమీర్పేటలో జాయిన్ అయ్యారు. ఎస్ మ్యామ్. ఓ మీకు ఎవరు రిఫర్ చేశారు? మా అక్క రిఫర్ చేసింది మ్యామ్. సో సిస్టర్ ఇక్కడ చదువుకున్నారా బిఫోర్? సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మ్యామ్, అందుకని మా అక్క డైరెక్ట్గా ఇక్కడ అంటే refer తను చేసింది. మాకు హెచ్ఆర్గా మాకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయటము. వెన్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ యాజ్ హెచ్ఆర్, వాళ్ళు మా కంపెనీకి ప్లేస్మెంట్స్ చూస్తుంటారు. సో అలా వాళ్ళకి ప్రోగ్రామ్ ఐడియా ఉంది. జనరల్గా మనకి చాలా అడ్మిషన్స్ అయ్యేది ఓల్డ్ స్టూడెంట్ అండ్ కంపెనీస్. ఎవరైతే కంపెనీ హెచ్ఆర్లు మమ్మల్ని అప్రోచ్ అవుతారో మాకు ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళ రిలేటివ్స్ని కూడా రిఫర్ చేస్తుంటారు. అలా వచ్చిన రిఫరెన్స్. ఓకే. సో ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు? 24 మ్యామ్. ఈ ఇయరే? ఎస్ మ్యామ్. ఫ్రెషర్? ఎస్ మ్యామ్, ఫ్రెషర్. అరే ఇది చాలా గిల్ట్గా ఉందిరా నాకు. 2024లో పాస్డ్ అవుట్ అయ్యి వెంటనే ఇలా విత్ ఇన్ 2-3 మంత్స్లోనే జాబ్ కొట్టేసి మంచి ప్యాకేజెస్కి వెళ్ళిపోతుంటే, మేము ఇది చదువుకొని కష్టపడి తిరిగి ఇప్పటికీ ఇంకా ఇక్కడే కూర్చున్నాం ఇలా. ఓకే. సో ఎలా అనిపించింది కోర్స్ ట్రైనింగ్ అంతా, ఎలా అనిపించింది? ట్రైనింగ్ అంతా బాగుంటుంది మ్యామ్. బీటెక్లో ఏ సబ్జెక్ట్ మీది? బీటెక్ సిఎస్సి మ్యామ్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎస్ మ్యామ్. సో ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామింగ్ చేశారు? ఇక్కడ నేను .NET మ్యామ్, .NET ఫ్రేమ్వర్క్ ఫుల్ స్టాక్. .NET. బీటెక్లో జావా పైథాన్ నేర్పిస్తారు కానీ ఇది బయట అంత యూస్ ఉండదు మ్యామ్. ఇది .NET ఇక్కడ .NET నేర్చుకున్న ఫ్రెష్గా అంత మొత్తం అంత ఫ్రెష్ మ్యామ్. ఇక్కడ పిన్ టు పిన్ చెప్తారు అంతా. .NET. సూపర్. సో ఇప్పుడు ఏ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది? క్యాలిబర్ మ్యామ్, క్యాలిబర్ టెక్నాలజీస్. ఓ చాలా మంచిదే అది కూడా. ఎస్ మ్యామ్. కదా? చాలా మంచిది. సో మంచి ప్యాకేజ్. ఎస్ మ్యామ్, మంచి ప్యాకేజ్. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్. ఎస్ మ్యామ్, ఫస్ట్ ఇంటర్వ్యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రే? డెడికేషన్ సార్. నాదేం లేదు, వాళ్ళని కష్టపడ్డారు. ఆ డెడికేషన్ అలా ఇచ్చారు సార్. డెడికేటెడ్. ఎస్ మ్యామ్. సార్ డెడికేటెడ్. మోటివేట్ చేస్తారు, చాలా చేస్తారు. సూపర్. హలో, హాయ్ మ్యామ్. నేమ్? పవన్ సాయి. పవన్ సాయి. సో మీరే కాలేజ్? ఐతం కాలేజ్ మ్యామ్, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. చాలా మంచిదే అది కూడా. మంచి కోర్సెస్ ఇవన్నీ అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి అందులో కూడా. సో మరి ఎక్కడ, హైదరాబాద్ ఆర్ శ్రీకాకుళం? శ్రీకాకుళం ఆదిత్య. ఎస్ మ్యామ్. అక్కడ నుంచి అక్కడ ఎక్కితే ఇక్కడ పడ్డారు మీరు? ఎస్ మ్యామ్. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో. ఎస్ మ్యామ్. ఎవరు రిఫర్ చేశారు మీకు? మా మామయ్య గారు, అంటే సారు మామయ్య గారు ఒక అంటే కమ్యూనిటీలో ఉంటారు, ఓ వాసవి బృందం. వాసవి బృందావనం అని సనత్ నగర్లో ఎర్రగడ్డలో గేటెడ్ కమ్యూనిటీ. అందులో మేమంతా ఒక 7 టవర్స్ ఉంటాయి. పక్క టవర్లో ఉంటారు వాళ్ళ అంకుల్. ఓకే. సో అలా రిఫర్ చేశారు. Yes. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చాలా అంటే ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపించింది. అంటే మనం కాలేజీలో తిరుగుతూ ఉంటాం కదా. అండ్ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లము అక్కడ అంతా కూడా మన బ్యాచ్ వేరు ఉంటుంది మన సైడ్, sir. ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో College ఎలా లో- బ్యాలెన్స్ చేసావు? అంటే ఫస్ట్ 3 days కొద్దిగా కష్టం అనిపించింది మేడం. అంటే 3 డేసే? అంటే ఫస్ట్లో 8:30కి రావడం, 6:30కి పోవడం అనేది కొద్దిగా చాలా కష్టం. మనం అసలే అక్కడ అసలు మార్నింగ్ కాలేజీలో ఇలా బుక్స్ 11కి, మనం 12కి. బయటకు వచ్చేస్తాం. ఎస్ మ్యామ్. ఇక్కడ అలా కాదే. అలా అనుకుని ఇక్కడ జాయిన్ అయ్యావు కదా? అంటే ఫస్ట్లో వచ్చాక కొద్దిగా కష్టం, చాలా కష్టం అనిపించింది మేడం.
అలా కొద్దిగా అలా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ ఇంకా అదే కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసావు. ఇప్పుడు నిజంగా పేరెంట్స్‌కి గాని అంతే ఎంత ప్రౌడ్ ఉంటది కదా! నా కొడుకు ma'am. ఐటీ ఎంప్లాయీ అంటారు ఇప్పుడు. ఎస్ మ్యామ్. కదా! అంతే మ్యామ్. సో ఇప్పుడు ఏ కంపెనీ వచ్చింది? క్యాలిబర్ టెక్నాలజీస్. క్యాలిబర్. సో 2024 ఇయరే 24 పాస్డ్ అవుట్. వెరీ గుడ్. వెరీ తనకు కూడా 2 మంత్సే. వీళ్ళంతా మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ వీళ్ళు జాయిన్ అయింది. ఫస్ట్ బ్యాచ్. సూపర్. సూపర్. సో మొత్తానికి గుడ్ ప్యాకేజెస్‌తో ఫ్రెషర్స్ కాస్త మంచి సింగిల్ ఇంటర్వ్యూ అటెంప్ట్‌లోనే కొట్టారు. అంతేనా? ఎస్ మ్యామ్. ఎక్సలెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలానే మంచిగా గ్రోత్ అవుతూ ఇంకా మంచి కంపెనీస్‌కి ప్రమోట్ అవ్వాలని, మంచి ప్యాకేజెస్‌తో మంచిగా సెటిల్ అవ్వాలని సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. సార్ నిజంగా చాలా చాలా బాగుంది సార్. అంటే ఎలా అంటే ఇదేదో కొంచెం ముందుగా తెలుసుంటే మనం కూడా మంచి ఐటీ ఎంప్లాయ్ అని ఒక ట్యాగ్ వచ్చేది కదా! మంచిగా అంటే 2 మంత్స్ కోర్సెస్ ఈ 2 మంత్స్ పీరియడ్‌లో మంచి కోర్సెస్ నేర్చుకొని ఈ ఎంప్లాయ్‌మెంట్ రావడం అనేది అంత ఈజీ కాదు. Yeah. ఎంప్లాయ్‌మెంట్ కంటా అన్‌ఎంప్లాయ్‌మెంటే 75% స్టూడెంట్స్ ఉన్నారు. Correct. బట్ అది కూడా 2024లో పాస్డ్ అవుట్ అవుతూ, జూన్‌లో పాస్డ్ అవుట్ అవుతూ, జూలై లేదు మేలో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. మేలో ఎగ్జిట్ కాగానే మే ఎండ్‌లో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్. ఆల్మోస్ట్ దీస్ 3 పీపుల్ జాయిన్ ఇన్ 1 వీక్ అటు ఇటు. ఒక వారం అటు ఇటే. యెస్. ఐ సో ఆల్సో డింట్ నేనేంటంటే ఎక్స్పెక్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఏం చెప్తున్నాను అంటే రిలీవ్ అయిన వెంటనే మంచిగా ఔటింగ్‌కి వెళ్ళిపోదాం. ఒక 1 మంత్ ఎంజాయ్ చేద్దాం అనేది కాకుండా కెరియర్ మీద ప్రాపర్‌గా కాన్సంట్రేషన్ చేస్తే నిజంగానే ఇలా స్టూడెంట్స్‌లో మంచిగా వితిన్ 2 మంత్స్, 3 మంత్స్ పీరియడ్‌లో ఒక మంచి జాబ్స్ అయితే ఫ్రెషర్స్‌గా కొట్టొచ్చు. అవును. సింగిల్ అటెంప్ట్. యెస్. సో ఆ డెడికేట్ ఉండాలి. అలాంటి డెడికేషన్ మీకు రావాలి అంటే మీరు వజ్రాలుగా ఉండి కోహినూర్ వజ్రాలు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జనరల్‌గా ఈ లైన్ ఎప్పుడు నేను కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు చెప్తుంటాను. నేను ఇప్పుడే చెప్పేసాను. దాన్ని మీరు బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టాక్ టు ద స్టూడెంట్ అండ్ పేరెంట్ దట్ యువర్ డాటర్. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే రా స్టోను, గోల్డ్ అండ్ డైమండ్. ఒక నార్మల్ డిగ్రీ సరే సార్ డైమండ్ అనగానే నన్నే చూపించారు మీరు. అదే నార్మల్ డిగ్రీ గ్యాప్ ఉంది. వీళ్ళు రా స్టోన్. బట్ వాళ్ళని కూడా నేను కోహినూరు డైమండ్ చేయగలుగుతా. కాకపోతే ఆ రా స్టోన్ నాకు సహకరించాలి. సో నేను మిమ్మల్ని కోహినూరు డైమండ్ చేస్తా అంటే లేదు నాకు నొప్పి లేకుండా చెయ్యి అంటే కుదరదు కదా! దెబ్బ కొట్టింది ఏ రా స్టోన్ కెనాట్ బి ఏ కోహినూరు సార్ ఇంత డైమండ్. అయ్యారు వీళ్ళకి ఇప్పటికీ కొడతారా? కొట్టమంటే అట్లా కాదు. ఓకే. జస్ట్ స్ట్రిక్ట్‌గా ఉంటాం కదా! సో ఒక గోల్డ్ అంటే బీటెక్ చదివారు పర్వాలేదు. కొంచెం గ్యాప్ ఉంది. వీళ్ళని వీ కెన్ మేక్ దెమ్ యాస్ ఎ కోహినూర్ డైమండ్. వీళ్ళు ఆల్రెడీ డైమండ్స్. సో వీళ్ళు జస్ట్ ఈ డైమండ్స్ కాస్త కోహినూర్ కోహినూర్ డైమండ్ చేశారు. సార్ చేసాము. యాక్చువల్‌గా మా ఆఫీస్‌లో నన్ను కోహినూర్ డైమండ్ అనే అంటారు. రియల్లీ ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యాను ఇంకా- అనుకోండి. ఇంకా అందుకే. కోహినూర్ డైమండ్ కాస్త ఇప్పుడు ఏం చేస్తారు? ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. సూపర్. ఎక్సలెంట్ సార్. నైస్ టాకింగ్ టు యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాంటి కోహినూర్ డైమండ్స్‌ని ఇంకా చాలా మంది ఆల్మోస్ట్ 300-400 స్టూడెంట్స్‌ని చేశారు. Thousands లో చేయాలని మేడం కోరుకుంటున్నాం. ఈ 3-4 ఇయర్స్‌లో ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అవుట్కమ్ ఇది. యాహ్! బట్ 15 ఇయర్స్ నేను 2009 నుంచి ఐ వాజ్ ఇంటూ టీచింగ్, ఐటీ టీచింగ్ డాట్ నెట్. 15 ఇయర్స్లో ఐ ట్రైన్ అరౌండ్ 30,000 స్టూడెంట్స్ ఇన్ డాట్ నెట్ ప్లాట్ఫామ్, 20,000 పీపుల్ ఇన్ పైథాన్. సో ఈ 30,000 మంది డాట్ నెట్ నా కాడ నేర్చుకున్న వాళ్ళలో ఈజీగా ఒక 20,000-25,000 మంది కంపెనీస్లో ఉన్నారు. ఒక కంపెనీలో 60 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో 30 మంది నా స్టూడెంట్సే ఉన్నారు. సార్ అంటే అప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ 15 ఇయర్స్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్‌తో అందరిని రెడీ చేశారు. అవును. బట్ ఈ 3 ఇయర్స్‌లో మ్మ్. మన ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్‌కి మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు మీరు కాబట్టి మ్మ్. ఇది మీ ఓన్ ఎస్ కరెక్ట్ అంటే ఫ్యామిలీ అన్నమాట. కరెక్ట్ ఓన్ అంతకుముందు మీరు అన్నది కరెక్టే. అంతకుముందు 20కి ముందు నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఫర్ అదర్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ చేసి ఎంత మనం సాలరీ తీసుకొని అక్కడ వర్క్ చేసి ఖచ్చితంగా ఆ ఎఫర్ట్స్ వేరు. అక్కడైనా మనది ఇక్కడైనా అనుకోని ఎక్కడ రెస్పాన్సిబిలిటీగా చేసుకునేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకే విధంగా పనిచేశాను నేను. అందులో Yes. డౌటే లేదన్నట్టు. Yes. ఐ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008 నవంబర్ ఆర్ డిసెంబర్ విత్ 2 స్టూడెంట్స్. ఒక Okay. బ్యాచ్లో 2 స్టూడెంట్తో మొదలుపెట్టా. 8 నవంబర్లో 2 స్టూడెంట్స్. ఆ 2 కోసం నేను వారం రోజులు వెయిట్ చేశా. బ్యాచ్ ఫామ్ కాలే. బ్యాచ్లో చెప్దామంటే స్టూడెంట్ లేడు. Hmm. వస్తున్నారు డెమోకి రావట్లే. అట్లా Hmm. వారం వెయిట్ చేయంగా ఒక 2 స్టూడెంట్స్ దొరికారు డెమోకి. ఆ 2తో స్టార్ట్ చేసిన బ్యాచ్లు 2009 కల్లా 30-40, 10 కల్లా 100, 200, 11, 12, 13, 200 ఒక్క రోజుకి
2013 నుంచి 19 మధ్యలో అయితే ఒక్కొక్క రోజులో 5 బ్యాచ్లో ఒక 1000-1500 మంది ఉండేవాళ్ళు. ఓ మై గాడ్. అదంతా మాస్ ట్రైనింగ్. 19 తర్వాత కరోనా టైం నుంచి తర్వాత ఐ స్టార్టెడ్ దిస్ లెస్ క్రౌడ్ అండ్ ఫుల్ టైం ప్రోగ్రామ్. ప్రీవియస్లీ ఎవ్రీ 2 అవర్స్కో బ్యాచ్ చెప్పేసి పంపించేవాళ్ళం, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెట్టించేవాళ్ళం, బట్ హ్యూజ్ క్రౌడ్. సో అలా వద్దు, డెడికేటెడ్గా వచ్చారు అంటే వాళ్ళు జాబ్ కొట్టి వెళ్ళాలి. దే షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సూపర్. అండ్ వీళ్ళ ప్రోగ్రాంలో ఇంకోటి వీళ్ళు మిస్ అయ్యారు. 8:30 to 6:30 ఉంటారు. ఫస్ట్ 30 minutes సెమినార్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ టు ద డయాస్ మీదకి వచ్చి వాళ్ళు సెమినార్ చెప్పాలి. నేను ఏం చదివారో దాని మీద 1 నిమిషం అన్నా మాట్లాడాలి. అంటే ఎవ్రీడే వాళ్ళు ఆ మైక్ పట్టుకొని 1 నిమిషం 2 నిమిషాలన్నా సెమినార్ ఇవ్వాలి. అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ 2 months అనుకోండి, 50 సార్లు వాళ్ళు డయాస్ ఎక్కుంటారు. ఆల్మోస్ట్ ఒక 10 తీసేసిన 40. ఒక 5 నెలలు ఉన్నారంటే 5 into 25 days వర్కింగ్ డేస్ ఉంటాయి. అంటే 100 సార్లు దే హ్యావ్ టు గెట్ ఇన్ టు డయాస్. దానివల్ల స్టేజ్ ఫియర్ పోతుంది. తర్వాత లైవ్ క్లాస్ ఉంటుంది. తర్వాత ఎక్కువ సెల్ఫ్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తున్నాను. అంటే యూ హ్యావ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. ఐ విల్ టెల్ యూ హౌ టు లెర్న్ ద సబ్జెక్ట్, బట్ ఐ విల్ ఆల్వేస్ టెల్ టు దెమ్ ఐ వోంట్ టీచ్ .NET, ఐ విల్ టీచ్ హౌ టు లెర్న్ .NET. సూపర్. అంటే మీరు ఆకలింది అన్నారు, ఒక పూట భోజనం పెడతా, నేను భోజనం పెడితే ఇప్పుడు, కానీ తర్వాత భోజనం ఎలా వండాలో నేర్పుతా. అప్పుడు నాతో పని ఉండదు, నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు తింటావు, పక్కవాడికి పెడతావు. సో దట్ ఈస్ మై స్ట్రాటజీ, సెల్ఫ్ లెర్నింగ్. దట్స్ వై ఐ హావ్ టేకెన్ 8 to 10 hours స్పాన్ ఫర్ ఏ స్టూడెంట్ పర్ ద డే. అండ్ వాళ్ళు 6:30కి వదలంగానే మళ్ళీ 8కి రూమ్కి వెళ్ళినాక భోజనం చేసి మళ్ళీ 8 to 11 దే హ్యావ్ టు బీ ఇన్ జూమ్, ఆన్లైన్లో ఉండాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ 9 to 10 ఒక సెషన్ అన్న పెడతాం ఆన్లైన్లో. సో 8 to 11 మళ్ళీ అక్కడ 8 to 11 స్నాప్ తీస్తాం, ఫోటో తీస్తాం, ఏది ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరు అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ లిస్ట్ చూస్తాం, చూసి వాళ్ళని ఓన్లీ సండే హాలిడే, సండేనే హాలిడే అంతే. ఎవరైనా అంత డెడికేటెడ్గా, అంత హార్డ్ వర్క్గా, టైంతో సంబంధం లేకుండా 2 months మీరు ఎంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, నిజంగా మన లైవ్లో Super 30 బ్యాచ్లో చాలా మంచి స్టూడెంట్స్ ఎంత మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్ అయ్యారో. సో ఖచ్చితంగా మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఫ్రెషర్స్ కానివ్వచ్చు, లేదు అంటే లిటిల్ బిట్ కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా చాలా జెన్యూన్ వేలో మీరు ఫ్రెషర్స్గా ప్లేస్మెంట్ అవ్వాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.